నృత్యరాణి, లలితరాణి, అద్భుత ప్రదర్శనం. ఏ ప్రదర్శనరా? ఏం ప్రదర్శనం ఎట్రా? గొప్ప డాన్స్ ప్రదర్శనం. మనవాడే బెటర్ రా. పేరుకు పేరు, సంపాదన సంపాదన, అందానికి అందం. గురు వచ్చేస్తున్నా. గురు 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 గురు. ఏం గురు, రాత్రి మీ ఆవిడ అదరగొట్టిందా? పద్మిని వైజయంతిమాల సినిమాల్లో మానేశాక సినిమాల్లో డాన్స్ చేసేవాళ్ళ లేరట గురు. ఇంచక్క మీ ఆవిడ్ని సినిమాలో తోసే గురు. నిజమేరా, ఈ కాకి బట్టలు వేసుకుని ఆయిల్ గుడ్డలు పట్టుకుని కార్లు చూచే కర్మ నీకెందుకురా? దజ్జా కాలు మీ కాలేసిన కుర్చీలో కూర్చోవచ్చు గురు. అవును గురు, సినిమా స్టార్ మొగుడు అంటే మాటలేంటి? సినిమా స్టార్ మొగుడిని, సినిమా స్టార్ తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు గురు. కూడా కోదా మోసుకెళ్ళొచ్చు, కుర్చీ పట్టుకెళ్ళొచ్చు, ఐస్ బాక్స్ పెట్టుకెళ్ళొచ్చు, హీరో పక్కన కూర్చొని మాట్లాడుతుంటే వెనకాల నిలబడి వినొచ్చు, పళ్ళు రాలగొట్టచ్చు. వెళ్ళండి. ఇంకెప్పుడైనా ఇంట్లో డాన్సులు గంతులు పెట్టారు తలకాయలు ఎగిరిపోతాయి. వెళ్ళండి వెళ్ళండి. వీడు ఏడ్చి రోడ్డు మీద పడ్డా నీకు డాన్సే కావాల్సి వచ్చిందన్నమాట. ఏ అంత ఒళ్ళు తెలియకుండా ఉన్నావా? నేను చూడలేదండి. ఎందుకు చూస్తావు? పొగరు పొగరు నెత్తికెక్కాక ముగ్గును చూసేటట్టున్నావా, బిడ్డను చూసేటట్టున్నావా? నీకు కావలసింది దండలు, చప్పట్లు, ఫోటోలు. నీ ఫోటోలు పేపర్లో పడ్డావు. నీ చుట్టూ 10 మంది తిరిగి ఆహా ఓహో అని డబ్బాలు కొట్టడం. సిగ్గు లజ్జ ఉన్నదానివైతే స్టేజ్ ఎక్కి డాన్సులు చేస్తావా? మీరే కదండి చేయమన్నారు. అంటాం, 100 అంటాం. ఒక్కోసారి 10 మంది మెప్పు కోసం అంటాం, ఒక్కోసారి వెనక ముందు ఆలోచించుకున్నా అంటాం. అంటే నువ్వు ఆడదానివి కదూ, బిడ్డకు తల్లివి కదూ, ఆ మాత్రం ఆలోచించుకోలేవా? అసలు నేనేం తప్పు చేశానండి? నేను నేర్చుకోను అంటే మీరేగా నేర్చుకోమన్నారు, మీరేగా ప్రదర్శనలు ఇవ్వమన్నారు. నిన్ను నేర్చుకోమన్నది, ప్రదర్శనలు ఇవ్వమన్నది నేను విధవన కావడానికి కాదు. నిన్ను ఫోటోలు తీస్తుంటే ఆ వెధవలతో మెడబట్టి బయటికి ఎక్కించుకోవడానికి కాదు. ఇక మీదట ఇంట్లో చిందులు వేయటానికి వీల్లేదు, గజ్జ మోగటానికి వీల్లేదు. అలాగేనండి, మానేస్తాను. ఇవాళ ఒక ప్రోగ్రాం ఇచ్చేసి అసలు గడప దాటానికే వీల్లేదు. అది కాదండి, ఈ ప్రోగ్రాం మీరే ఒప్పుకున్నారు. కాలేజ్ బిల్డింగ్ ఫండ్ కోసం వాళ్ళు టికెట్లు కూడా అమ్మేసుకున్నారు. వెళ్ళి వాళ్ళతో చెప్తాను, నువ్వు రావని, ప్రదర్శన ఉండదని. బాగుండదండి. ఆ బాగోగులు నీకెందుకు, నేను చూసుకుంటాను. కానీ మాటిచ్చాం. పైగా నేను చదువుకున్న కాలేజ్ ప్రోగ్రాం అనౌన్స్ చేసిన తర్వాత లేదంటే ఎంత నవ్వులు పాలవుతుందో తెలుసా? అంటే ఏమైనా సరే వెళ్ళి తీరాలంటావు, అంతేగా? ఈ ఒక్క ప్రోగ్రాంకి వెళ్ళొస్తానండి. వెళ్ళకూడదని నేనంటున్నాను, వెళతాను అని నువ్వంటున్నావు. వెళ్ళడము వెళ్ళకపోవడము నిర్ణయించుకోవాల్సింది నువ్వే.
ఏమండి 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 లలితమ్మా, ఏమండి ఆయన బాబుని తీసుకుని ఎక్కడికో వెళ్ళిపోయారు. ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు. నేను చెప్పిన తర్వాత కూడా ప్రోగ్రాం ఇవ్వడానికి వెళ్ళావు అంటే నా మాట నీకు లెక్కలేదని అర్థమైంది. నన్ను కాదనుకున్నావు, వెళ్ళిపోయావు. నాకంటే నా బిడ్డ కంటే నీకు ఆ డాన్సే ఎక్కువైంది. దీన్ని బట్టి నీకు నాతో కాపురం చేయడం కూడా ఇష్టం లేదని తెలిపోయింది. అందుకే ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిది. ఏమండి ఏమండి ఏమిటి? ఆయన ఎక్కడా? ఎవరు ఆయనే. ఆయనంటే? మీ ఆయన, మా ఆయన? మా ఆయన. మీ ఆయన మా ఇంట్లో ఎందుకుంటాడు? మా ఆయనతో నీకేం పని? పరాయాడది ఎవతో వచ్చి నీ మొగుడుతో మాట్లాడతానంటే ఏ పెళ్ళాం ఒప్పుకుంటుంది? అదేమిటో నాతో చెప్పు. మాట్లాడడానికి వీలైందైతే మాట్లాడిస్తాను, లేదంటే బయటకు పోదు గాని. నీతో మాట్లాడేది కాదు. నాతో మాట్లాడేది కానప్పుడు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. నా గుమ్మం తొక్కడానికి సిగ్గుండాలి. చూడు, నువ్వు ఆడదానివి, నేను ఆడదాన్ని. మా ఇద్దరి మధ్య తెలుసు తెలియక గొడవలు వచ్చాయి. వాటిని తొలగించుకోవటానికి, నా బిడ్డను నేను చూసుకోవటానికి, ఆయన క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను. ఒకసారి ఆయన పిలువు. నేను వచ్చాను ఒకసారి నీ ఇంటికి. నువ్వు పిలిచావా? దవడ వాయి కొట్టించావు, నోరెత్తకుండా పంపించావు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక టైం అంటూ వస్తుంది. ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఇది నా టైం. ఇప్పుడు ఆయన నేను రమ్మంటే వస్తారు, ఉండమంటే ఉంటారు, వెళ్ళమంటే వెళతారు. నీతో మాట్లాడొద్దంటే మాట్లాడరు, నీ ముఖం చూడొద్దంటే చూడరు. కానీ నువ్వు అడుగుతున్నావు కాబట్టి పిలుస్తాను. ఏమండి, మీ మాజీ భార్య గారు వచ్చారు. మీకోసం వచ్చారో మీ బిడ్డ కోసం వచ్చారో తెలియదు గాని మీ బిడ్డను ఎత్తుకొని ఉన్నారు. బిడ్డనక్కడ పెట్టి నోరు మూసుకుని వెళ్ళమని చెప్పు. ఏమండి, నేనే తప్పు చేయలేదు. చేసింది తప్పని మీరు అనుకుంటే నన్ను క్షమించండి. నేను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళలేను. నువ్వెక్కడికి వెళ్ళలేవు, కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వచ్చేశాను. నా ఇంట్లోనూ నా గుండెల్లోనూ ఒకళ్ళకే చోటుంది. అది ఖాళీ అయినప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తాను. వెళ్ళు. ఏమండి, మర్యాదగా వెళితే చాలా మంచిది. లేకపోతే ఆవిడ సంగతి తెలుసుగా, మెడపట్టి బయటికి గెంటేస్తుంది. ఆగు, బిడ్డను అక్కడ పెట్టండి.